అమరావతిలో రెండో రోజు మహానాడు కొనసాగుతోంది. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మహానాడు సభలో ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని సీఎం ప్రసంగించారు. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు గడించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ ఎంతో మేలు చేశారన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో వినూత్న రాజకీయాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. కేంద్రానికి ఎదురొడ్డి తెలుగు జాతి ఖ్యాతిని ఎన్టీఆర్ చాటి చెప్పారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు టీడీపీ శ్రేణులంతా మద్దతు పలకాలని సీఎం చంద్రబాబు కోరగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి టీడీపీ శ్రేణులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.